దేశ అభివృద్ధి తమకు ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. వచ్చే 25 ఏళ్లలో దేశంలోని ప్రతి పౌరుడికి అమృత కాలమని, ఈ సమయంలోనే దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్గా నిర్మించుకోవాలని తెలిపారు. పరిశ్రమలను విస్తరించడం, మంచి పంటలను పండించడం వంటి కార్యక్రమాల ద్వారానే మన దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి దేశంలో కేవలం 3 కోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి ద్వారా నీళ్లు వచ్చేవని, ఇప్పుడు 11 కోట్ల ఇళ్లకు అందుతున్నాయని అన్నారు. కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది మే నెలలో లోపల ఎన్నికలు వస్తాయని చెప్పారు. కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా 150 చోట్ల విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. परिवार शामिल है। ये खुशी है कि यादगीर रायचूर में हर घर जल की कवरेज कर्नाटका और देश की कुल औसत से भी अधिक है। और जब नल से जल घर में पहुंचता है ना, तो माताएं बहनें पूरा आशीर्वाद देती। हर दिन जब पानी आता है के लिए उनके आशीर्वाद बहने शुरू हो जाए। आज जिस योजना का शिलान्यास हुआ है, से यादगीर में घर घर नल से जल पहुंचाने के लक्ष्य को सिर्फ 3 करोड़ ग्रामीण परिवारों के पास नल कनेक्शन था। आज